రుద్ర పశుపతి నాయనార్. అది తమిళనాట తిరుమలాయూర్ అనే నగరం ఉంది. ఆ నగరంలో నివసిస్తున్న ఒక శుద్ధ స్తోత్రీయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు రుద్ర పశుపతి నాయనార్. అతడు ఈశ్వరుని పరమభక్తుడు. శివ పంచాక్షరి మహామంత్రాన్ని అనుక్షణం స్మరించుకోవడం అతని నిత్యకృత్యం. అలాగే త్రిసంధ్యల్లోనూ రుద్రాధ్యాయం పారాయణం చేసుకునేవాడు. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవభూతైషభే నమః. ఆ విధంగా పశుపతిని ధ్యానించడంలో వర్ణనాతీతమైన ఆనందాన్ని అనుభవించేవాడు. భూలోకవాసులను పరిపూర్ణంగా పునీతం చెయ్యగల మంత్రరాజాల్లో రుద్రాధ్యాయం అతి ప్రధానమైనదని అతను భావించేవాడు. సకల వేదాల ప్రతిరూపమే రుద్రాధ్యాయం అని తలంచేవాడు. అలాంటి రుద్రాధ్యాయాన్నే నిరంతరం పఠిస్తూ తనను తరింపజేసే దివ్యయోగం అదేనని భావించేవాడు. తనకు ముక్తిని కలిగించేందుకు అదే తన సాధనా మార్గంగా ఎంచుకున్నాడు రుద్ర పశుపతి నాయనార్. గాలి, నీరు, ఆకాశం, సకల ప్రకృతి అంతా శివరూపంగానే భావించేవాడు. ప్రతి నిత్యం క్రమం తప్పకుండా త్రిసంధ్యల్లోనూ నదిలో స్నానం చేసి ఆ నదిలోనే కంఠం లోతు వరకు నీటిలో నించుని పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలతో రుద్రాధ్యాయం పఠించేవాడు. ఆ సమయంలో 4 ముఖాలతో వేదాలు వల్లించి బ్రహ్మను గుర్తుకు తెచ్చేవాడు. అలాగే ఆ సమయంలో అతన్ని చూసిన వారెవరికైనా గంగను తలపై దాల్చిన గంగాధరునిలా అగుపించేవాడు. ఇంకేముంది, రుద్రాధ్యాయం చదవడంలో అతని పారవశ్యాన్ని, నిరుపమానమైన భక్తి ప్రవర్తులను, విశ్వాసాన్ని తిలకించి సాక్షాత్తు పరమశివుడే పరమానంద భరితుడైపోయాడు. ఇలాంటి తపోమయమైన జీవిత విధానం ఎవ్వరి వల్ల సాధ్యం కాదని ఈశ్వరుడు అనుకున్నాడు. అంతే ఓ రోజున శివుడు రుద్ర పశుపతి నాయనారుకు తన దివ్యరూపాన్ని చూపించి మోక్షాన్ని ప్రసాదించాడు.